ప్రియమైన విద్యార్థులారా, అందరూ బాగున్నారా? అందరూ క్షేమంగా ఉన్నారా? శుభం. ఈరోజు మనం సెకండ్ లాంగ్వేజ్ 9వ తరగతి ద్వితీయ భాష మరి 3వ పాఠము జాతి గౌరవం. చెప్పండి అన్న, ఏ పాఠం? జాతి గౌరవం. మరి ఈ పాఠం పాట అనే ప్రక్రియకు సంబంధించింది. మరి ఈ యొక్క పాఠాన్ని రాసినటువంటి కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి. డాక్టర్ సి నారాయణ రెడ్డి. మరి ఇక్కడ ఈ యొక్క పాఠము మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలిస్తే, అంతకుముందు మీకు ఆల్రెడీ 2 పాఠాల గురించి మనం చెప్పుకున్నాం. పద్యరత్నాలు, మరి వాటితో పాటు మరి గత క్లాసులో మనము మరి ఉడతా భక్తి అన్నటువంటి ఈ యొక్క పాఠానికి సంబంధించి కూడా మరికొన్ని ఎన్నో అంశాల గురించి మీకు కూలంకషంగా బోధించాను. సో ఈరోజు ఈ క్లాసులో 9వ తరగతి సెకండ్ లాంగ్వేజ్లో నుంచి తృతీయ పాఠ్యాంశము 3వ పాఠ్యాంశము జాతి గౌరవం. చెప్పండి అనే పాఠము జాతి గౌరవం అన్నటువంటి ఈ యొక్క పాఠం గురించి ఈరోజు ఈ క్లాసులో మనం అందరం కూడా ధ్యానించుకోబోతూ ఉన్నాము, తెలుసుకోబోతూ ఉన్నాము. ఓకేనా? సో మీరందరూ కూడా ఏం చేయాలంటే ఒక తెలుగు వాచకము తీసుకోవాలి, రాతంశాల పుస్తకము, హోంవర్క్ బుక్, ఈ మూడిటితో పాటు ఒక పెన్, పెన్సిల్ ఇవన్నీ కూడా మీరు మీ సమీపంలో దగ్గరగా పెట్టుకొని ఉండాలి. చెప్పేటప్పుడు అర్థం కాని పదాల కింద అండర్లైన్ చేయాలి. మరి వాటితో పాటు చెప్పేటప్పుడు ముఖ్యమైనటువంటి అంశాలని మీ యొక్క బుక్లో రాసుకుంటూ ఉండాలి. మీకు ఏమైతే హోంవర్క్ ఇస్తానో వాటిని మరి బుక్లో కూడా మీరు రాసుకోవటానికి ప్రయత్నము చేయాలి. అర్థమైందనన్నా? రైట్. ఇక మనం పాఠంలోనికి ప్రవేశిద్దామా? రైట్. చూడండి, జాతి గౌరవం. జాతి గౌరవం. చెప్పండి, జాతి అంటే ఏంటి? గౌరవం అంటే ఏంటి? రైట్. జాతి అంటే మనమంతా ఒకటే జాతి. జాతి అంటే నేషనాలిటీ. ఇంగ్లీష్లో ఏమంటాం మనం? నీ నేషనాలిటీ ఏంట్రా అంటాం. ఐ ఆమ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి. అంతేగాని నేను తెలంగాణ వాడిని, నేను ఆంధ్ర వాడిని, నేను రాయలసీమ వాడిని, నేను బెంగళూరు వాడిని, లేదా నేను మద్రాసు గాడిని, నేను ఇంకోటి అరవగాడిని, నేను పంజాబీ గాడిని, నేను రాజస్థానీ గాడిని, నేను ఢిల్లీ గాడిని అని అనటానికి అవకాశం లేదు. అది జాతీయత కాదు. సో జాతీయత అనే మాటకి అర్థం ఏంటంటే యువర్ నేషనాలిటీ. నీవు ఏ నేషనాలిటీకి సంబంధించినటువంటి వాడివి అంటే నువ్వు ఏ జాతీయుడివి అని అడుగుతారు. అప్పుడు మనం ఏమంటావు? ఐ ఆమ్ ఇండియన్, నేను భారతీయుడిని. నువ్వు అమెరికా పోయావనుకో, రష్యా పోయావనుకో, చైనా పోయావనుకో, లేదంటే ఆస్ట్రేలియా పోయావు, ఏ దేశానికి పోయినా అక్కడ నేను అడుగుతారు, రే యువర్ ఈజ్ యువర్ కంట్రీ, లేదంటే యువర్ స్టేట్ అని అడగడం, మీది ఏ ఊరు అని అడగడం, మీది ఏ దేశము, యువర్ నేషనాలిటీ. సో నీ ఏ జాతీయుడు నువ్వు అని అంటే ఐ ఆమ్ ఇండియన్, నేను భారతీయుణ్ణి అని చెప్తాం అన్నమాట. సో జాతి అంటే నేషనాలిటీ. సో గౌరవం మీన్ రెస్పెక్ట్. గౌరవం అంటే రెస్పెక్ట్. అంటే నీ జాతి గౌరవాన్ని నువ్వు కాపాడాలి. అందుకని మన జాతిని, మన గౌరవాన్ని మనం కాపాడాలి. భారతదేశం గర్వపడేటట్లుగా నువ్వు ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా, ఏ ప్రదేశానికి పోయినా నీ జాతి గౌరవాన్ని నువ్వు నిలబెట్టుకునేవాడిగా ఉండాలి. నీ జాతి గౌరవాన్ని నువ్వు సంరక్షించుకునేవాడిగా ఉండాలి. నీ జాతి గౌరవాన్ని నువ్వు కాపాడుకునేవాడిగా ఉండాలి. సో నేను భారతీయుణ్ణి అని నువ్వు గర్వంగా చెప్పుకోవాలి. అనవసరంగా ఇండియాలో పుట్టానురా, ఏ ఆస్ట్రేలియాలోనో, ఏ అమెరికాలో పెడితే ఎంత బాగుండు అని అనుకుంటున్నావా? అలా అనుకుంటే నువ్వు దేశద్రోహివి. కాబట్టి మన దేశం
గర్వంగా ఉండేటట్లుగా జాతి గౌరవాన్ని కాపాడేటట్లుగా నువ్వు ఉండాలి. అందుకని ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా నీ జాతి నిండు గౌరవం కాపాడురా. కాబట్టి ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ జాతి నిండు గౌరవాన్ని, నిలపరా నీ జాతి నిండు గౌరవాన్ని. కాబట్టి మనం ఎక్కడున్నా, ఏ ప్రాంతానికి పోయినా, సో ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై ఇండియన్. నేను ఈ దేశంలో పుట్టినందుకు ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను చాలా గర్వంగా చెబుతున్నాను. భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరూ కూడా నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. మనం ప్రతిజ్ఞ చేస్తాం కదా నాన్న. సో మరి దాంట్లో కూడా మనం చెబుతాం, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్, ఐ లవ్ మై కంట్రీ అంటాం కదా. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందటానికి సర్వదా నేను కృషి చేస్తాను. నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందరినీ గౌరవిస్తాను. ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల సేవానిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలము. వారి యొక్క శ్రేయాభివృద్ధులే నా ఆనందానికి మూలము. సో దీన్ని పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రాశారు. దీన్ని రాశారు. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్, ఐ లవ్ మై కంట్రీ, ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ దేశంలో పెరుగుతున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. నా దేశం పట్ల, నా ప్రజల పట్ల నేను సేవానిరతి కలిగి ఉంటాను అని చెప్పి మనం ప్రతిరోజు అసెంబ్లీలో, మన స్కూల్లో భూమి సాక్షిగా ప్రమాణం చేస్తూ ఉంటాం. మరి ఆ ప్రమాణాన్ని నువ్వు కాపాడుకోగలుగుతున్నావా? ఆ ప్రమాణాన్ని నువ్వు పాటించగలుగుతున్నావా? పాటించగలిగితే యువర్ గ్రేట్. పాటించలేకపోతే అంతకంటే అవమానకరమైనటువంటి దృశ్యాలు మరొకటి ఉండదు. ఓకేనా? సో జాతి గౌరవం, మరి అలాంటి మన జాతి గౌరవాన్ని మనం కాపాడాలి. అందుకని దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టి పెట్టోయ్, గట్టి మేలు తల పెట్టవై, పాడి పంటలు పొంగి పొరులే దారిలో నువ్వు పాటుపడవై, తిండి కలిగితే కండ కలదొయ్, కండ కలవాడేను మనుషోయ్, పూను స్పర్ధను విద్యలందే, వైరములు వాణిజ్యమందే, వ్యర్థ కలహం పెంచబోకై, కత్తి వైరం కాల్చవై, దేశాభిమానము నాకు కద్దని ఒట్టి మాటలు చెప్పుకోకై, దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్. సో దేశమంటే రాళ్ళు రప్పలు కాదు, మట్టి చెత్త చెదారం కాదు, దేశమంటే మనుషులు. అలాంటి దేశంలో ఉన్నటువంటి నీవు ఈ దేశాన్ని కాపాడటానికి, ఈ దేశాన్ని రక్షించడానికి శతవిధాలుగా మనం ప్రయత్నం చేయాలి. నీ దేశ వారసత్వ సంపద నీకు గర్వకారణం. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అని నువ్వు గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. ఏమాత్రం కూడా సంశయపడకూడదు, ఏమాత్రం కూడా అనుమానపడకూడదు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు వచ్చినా యువర్ గ్రేట్, మై కంట్రీ యువర్ గ్రేట్, సో మై కంట్రీ ఈజ్ గ్రేట్ అని నువ్వు గర్వంగా చెప్పుకునే విధంగా ఉండాలి. అందుకని ఒక కవి అంటాడు, ఏ దేశమేగినా ఎందుగాలిడినా, ఏ దేశమేగినా ఎందుగాలిడినా,
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం అని రాయప్రోలు సుబ్బారావు గారు ఏనాడో చెప్పాడు. సో మనం అటువంటి మన జాతి గౌరవాన్ని కాపాడుకుంటూ దేశ సంపదకై దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలన్నిటికీ కూడా సాటి చెప్పే మేటి వాడిగాను ఉండాలి. కుల మత వర్గ లింగ విచక్షణ భేదాలు లేకుండా మనమంతా కూడా ఒకటే, మనమంతా భారతీయులమి. నేను తెలంగాణ ఆంధ్ర వాడు వీడు అని ప్రాంతీయ భేదాలు రాష్ట్రీయ భేదాలు, వాడు ఆంధ్ర వాడు, వాడు తెలంగాణ వాడు, వాడు రాయలసీమ వాడు, వాడు తమిళనాడు వాడు, వాడు కన్నడ వాడు, వాడు పంజాబీ వాడు, వాడు రాజస్థానీ వాడు, వాడు గుజరాతీ వాడు, వాడు ఒరిస్సా వాడు, వాడు బెంగాలీ వాడు అని ఇలా ప్రాంతీయ భేదాలతో కొట్టుమిట్టాడుతున్నామా? మంచి పద్ధతి కాదు. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా మనమంతా కూడా ఒక్కటే, మనమంతా కూడా భారతీయులమే అన్నటువంటి గర్వాతిశయంతో జీవించేవాడిగా మనమంతా ఉండాలి. ఎస్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఐఎమ్ ప్రౌడ్. గర్వంగా తల ఎత్తుకొని ప్రౌఢంగా చెప్పుకోవాలి. తెలుగు వీరలేవరా, దీక్ష భూని చాటరా. సో మనం దేశ గౌరవాన్ని కాపాడేవాళ్ళకు ఉండాలి. మన దేశం యొక్క కీర్తిని, భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతుల్ని ప్రపంచ దేశాలకు సాటి చెప్పే ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తిగా మనం రాణించబడాలి. ఆ విధంగా రాణించబడితే, ఆ విధంగా ఉండగలిగితే ఈ లోకంలో అనేకమైనటువంటి విజయాలు మనం సాధించగలుగుతాం. ఈ దేశము మనది, ఈ భారత జాతి మనది అని మనం అనుకుంటే ఎటువంటి వివక్ష అనేది మనకు ఉండకూడదు. ఏ ప్రాంతమైనా, ఏ భాష అయినా మన దేశము భిన్నత్వంలో ఏకత్వంలో భిన్నత్వంలాగా కలిసిమెలిసి ఉంటున్నారు. సుమారు మన భారతదేశంలో 5,500-250 పైకి భాషలు ఇక్కడ మాట్లాడుతూ ఉంటారు. సుమారు 5,000 అబవ్ భాషలు, 5,500 పైగా భాషలు ఈనాడు మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మరి వాటిలో భారత రాజ్యాంగము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ గుర్తించినటువంటి భాషలు మరి 21. మరి అవే కాకుండా 5,000కు పైగా భాషలు ఈనాడు మనము మాట్లాడుతూ ఉన్నాము. మరి ఎన్ని మాటలు మాట్లాడుతున్నా, ఎన్ని రకాలుగా మనం ఉంటున్నా, మనం ఒక అడుగు ముందుకు వేసినా మనం ముందుకు పోయేవారిగా ఉండకూడదు. జాతిని కలుపుకుంటూ ఎన్ని భాషలున్నా, ఎన్ని రాష్ట్రాలున్నా మనమంతా కూడా ఒక్కటే అన్నటువంటి ఏకతతోటి మనకు ముందుకెళ్ళినప్పుడే మన జాతి గౌరవాన్ని మనము కాపాడుకున్నటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఈ దేశంలో ఎందుకు పుట్టానరా, నేను అనవసరంగా పుట్టానరా అని అనుకుంటూ ఉంటారు కొంతమంది పిల్లలు. నో, దట్ ఈజ్ రాంగ్. అది చాలా తప్పు. సో ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను చాలా ప్రౌడ్, చాలా గర్వంగా ఉన్నాను ఈ దేశంలో నేను పుట్టినందుకు, ఈ దేశంలో నేను జన్మించినందుకు. ఐఎమ్ ద గ్రేట్ కంట్రీ, మై గ్రేట్ కంట్రీ. నా దేశం చాలా గొప్పది, నా దేశం చాలా గొప్పది. అలాంటి దేశంలో నేను పుట్టినందుకు ఐ ఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను ఎంతో గర్వపడుతున్నాను అని మనం గర్వంగా చెప్పుకునేటట్లుగా ఉండాలి. అందుకని దేశంలోని ప్రజలందరూ కూడా కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలి. ప్రాంతీయ భేదాలు ఈనాడు మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ చూసినా అవిచ్ఛిన్నతి, నదీ జలాల సమస్యలు, భాషా సమస్యలు, రాష్ట్రాల సమస్యలు, ప్రాంతీయ భేదాలతో భారతదేశం అట్టుడికిపోతూ ఉంది. అది కాకుండా కులాలు, మతాలు, మరి సంస్కృతి సాంప్రదాయాలని, ఆచార వ్యవహారాలని, ఇలాంటి ఎన్నో సమస్యలతోటి ఈనాడు మన దేశం చిన్న భిన్నంగా మారిపోతూ ఉంది. కాబట్టి మనం ఏదైనా సరే, ఏ విధంగానైనా సరే మనమంతా కూడా ఒక్కటే, మనమంతా కూడా భారతీయులమి అన్నటువంటి ఒక యూనిటీని, ఒక ఐక్యతని మనం కలిగి ఉండాలి. అటు ఏపీ అయినా, తెలంగాణ అయినా, ఒరిస్సా అయినా, రాజస్థాన్ అయినా, ఎనీ స్టేట్, ఏ రాష్ట్రమైనా మనమంతా ఇండియన్స్. భాష తెలుగైనా, తమిళమైనా, ఉర్దూ అయినా, మరాఠీ అయినా, హిందీ అయినా, రాజస్థానీ, గుజరాతీ, ఒడిస్సా, బెంగాలీ, ఎనీ లాంగ్వేజ్,
ఎనీ లాంగ్వేజ్. మనమంతా భారతీయులమే అన్నటువంటి ఒక యూనిటీ, ఒక ఐక్యత భావంతో మనం ఉంటే మన దేశము అభివృద్ధి చెందినటువంటి డెవలపింగ్ కంట్రీగా రాణించబడుతుంది. అలా లేకుండా ప్రాంతీయ భేదాలతో, కులమత భేదాలతో, నేను, నాది, నా స్టేటు, నా భాష, నా ప్రాంతం అని మనకు మనమే ఈ విధంగా అనుకుంటూ ఉంటే భారతదేశము ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది. డెవలప్డ్ కంట్రీగా ఉండదు, అభివృద్ధి చెందుతూ ఉన్న దేశంగానే రాణించబడుతూ ఉంది. నేను చిన్నప్పుడు నర్సరీలో ఉన్నప్పుడు, 1వ తరగతిలో ఉన్నప్పుడు మా మేషా చెప్పాడు, భారతదేశం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం రా అని. 5వ క్లాస్కి వచ్చాను, అప్పుడన్నా మారిద్ది అనుకున్నా, అప్పుడు కూడా చెప్పాడు అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం రా అని. 10th వచ్చాను, అక్కడ కూడా చెప్పాడు భారతదేశము అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం రా అని. డిగ్రీకి వచ్చాను, పీజీ అయిపోయింది, ఎన్నో చదివాం. ఇప్పటికీ నేను చెప్తున్నాను, ద డెవలపింగ్ కంట్రీ. సో డెవలప్డ్ కంట్రీగా ఒక అమెరికా, ఒక రష్యా, ఒక జపాన్, ఒక చైనా, సమ్ మెనీ కంట్రీ. సో మనం కూడా యూనిటీతో ఉండాలి. కుల, మత, వర్గ, లింగ విచక్షణ భేదాలు విడిచిపెట్టి మనంతా కూడా ఒక్కటే, మనమంతా భారతీయులమి అన్నటువంటి సంకల్పంతో, అటువంటి ఆలోచన విధానంతో మనం ముందుకెళ్తే మన భారతదేశం అనేది ఎంతో అభివృద్ధి సాధిస్తుంది. అలా లేని పక్షంలో ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా మన దేశము అక్కడే ఆగిపోతుంది. కాబట్టి జాతి గౌరవం, మన జాతి గౌరవాన్ని మనం కాపాడుకుంటూ, మనం రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ముందుకు పోయినప్పుడే మన దేశం అనేది అభివృద్ధి పదంలో ముందుకు నడుస్తుంది. కాబట్టి మనము మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తూ, అభివృద్ధిలోకి తీసుకెళ్తూ, డెవలపింగ్ చేసుకుంటూ, కుల వివక్షత, మత వివక్షత, ప్రాంతీయ వివక్షత, ఇలాంటి చెత్తా చెదారం, దరిద్రమంతా కూడా లేకుండా సత్ప్రవర్తనతో, సదుద్దేశంతో, మంచి భావజాలంతో మనం ముందుకు పోయినప్పుడే మన జాతి గౌరవం మనం కాపాడుకున్నటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎలాంటి ఇరుకులు ఇబ్బందులు వచ్చినా మనం వెనకడుగు వేయకుండా మనం ముందుకు పోవడానికి ప్రయత్నం చేయాలి. అలా వెళ్ళినప్పుడే, అలా ముందుకు నడిచినప్పుడే మన జీవితం ఆనందమయంగా మారుతుంది, ఆనందభరితంగా మారుతుంది. మరి అటువంటి ఆనందదాయకమైనటువంటి జీవితాన్ని గడుపుతూ సత్ప్రవర్తనతో, సదుద్దేశంతో మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే అంతకంటే ఆనందకరమైనటువంటి అంశము మరొకటి ఉండదు. సో ఇది మన పాఠానికి సంబంధించినటువంటి మీనింగ్, జాతి గౌరవం. జాతి గౌరవం, మన జాతి భారత జాతి. యువర్ నేషనాలిటీ, యువర్ ఇండియన్స్. నువ్వు భారతీయుడివి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను గర్వపడుతున్నాను ఈ దేశంలో పుట్టినందుకు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నేను చాలా గర్వపడుతున్నాను అని నువ్వు తల ఎత్తుకొని రొమ్ము విరిచి నడిచేవాడిగా ఉండాలి. అప్పుడే మన జాతీయ మువ్వన్నెల జెండా ఆకాశ వీధిలో రెపరెపలాడుతూ ప్రపంచంలోనే ద గ్రేట్ కంట్రీ, ద ఎక్సలెంట్ కంట్రీ, ద యూనిటీ కంట్రీ, ద గ్రేట్ కంట్రీ, ద డెవలపింగ్ కంట్రీ, ద ఇండియా అని అందరూ కూడా, వరల్డ్ అంతా కూడా, ప్రపంచం అంతా కూడా చెప్పుకునేటట్లుగా మనము ఆ విధంగా ఉండాలి. రైట్, ఇక మనం పాఠంలోకి వెళ్ళిపోతానన్నా. సో ఈ జాతి గౌరవం అనే ఈ పాఠాన్ని డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. సో ఇది పాట అనే ప్రక్రియకు సంబంధించింది. సో మరి పాట అంటే ఏంటి, మరి ఆ పాటని ఏ విధంగా మనం పాడవచ్చు, చెప్పవచ్చు అనేది మనము ఈ యొక్క పాఠ్యాంశంలో చూడబోతాం. ఓకేనా? రైట్, ఇక్కడ అందరూ పేజీ నెంబర్ 24 పేజీ నెంబర్ 24, ఒకసారి 24వ పేజీ మీరు చూసినట్లయితే మరి ఇక్కడ మనకు ఒక చిత్రపటం కనపడుతూ ఉంది, ఒక బొమ్మ కనపడుతుంది. మరి యొక్క బొమ్మని మీరందరూ కూడా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనకు ఒక చిత్రపటం కనిపిస్తూ ఉంది. ఈ చిత్రపటంలో మరి చాలామంది పిల్లలు
అనేక కులాలు, అనేక మతాల వారు మరి యొక్క చిత్రపటాలు మనకు కనిపిస్తూ ఉన్నారు. మరి వీరు ఒకరేమో హిందూ మతానికి సంబంధించి, ఒకడు ముస్లిం మతానికి సంబంధించి, ఇంకొకడు క్రిస్టియన్ మతానికి సంబంధించి, మరొకరు కొంతమంది జైన మతం, బౌద్ధ మతం, మరి సిక్కు, ఇలా అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి కులాలు, అనేకమైనటువంటి మనుషుల యొక్క సమ్మేళన కోలాహలంతో భారతదేశంలో వీళ్ళందరూ కూడా విరాజిల్లుతూ ఉన్నారు. మరి యొక్క చిత్రపటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ చిత్రపటంలో ఉన్నటువంటి పిల్లలు, స్టూడెంట్స్ మరి చాలా విభిన్నమైనటువంటి వస్త్రాధారణతోటి, ఆచార వ్యవహారాలతోటి, సంస్కృతి సాంప్రదాయాలతోటి అలరారుతూ ఉన్నారు. జాగ్రత్తగా చూడండి. ప్రతి ఒక్కరు కూడా మీకు కనిపించే యొక్క బొమ్మని, లేదంటే 24వ పేజీలో మీ ముందున్నటువంటి యొక్క చిత్రపటాన్ని టెక్స్ట్ బుక్లో నుంచి జాగ్రత్తగా చూడండి. రైట్. మరి ఈ చిత్రపటాన్ని మనం చూసాము. మరి ఈ యొక్క చిత్రపటంలో ఎవరెవరు ఉన్నారు అని అంటే మొత్తం ఇక్కడ మనకి 1 2 3 4 5 5గురు కనిపిస్తూ ఉన్నారు. చెప్పండి, ఎవరు కనిపిస్తున్నారు? 5గురు వ్యక్తులు దీంట్లో మనకి కనిపిస్తూ ఉన్నారు. మరి 5గురు వ్యక్తులు 5 మతాల వారికి ప్రతీకగా మనకి కనపడుతున్నారు. 5 మతాల వారికి ప్రతీకలుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఒకడేమో హిందూ మతానికి సంబంధించి, ఒకడేమో ముస్లిం మతానికి సంబంధించి, ఒకడేమో క్రైస్తవ మతానికి సంబంధించి, ఇంకోడేమో మరి సిక్కు మతానికి సంబంధించి, ఇంకొకడేమో మరి బౌద్ధ జైన సమేధో మతానికి సంబంధించి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నారు. ఓకే, సో దీన్ని బట్టి వీళ్ళందరూ కూడా డిఫరెంట్ ఆఫ్ రిలీజియన్స్, బౌద్ధ, జైన, సిక్కు, హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సో మెనీ రిలీజియన్స్. సో అయినా సరే వీళ్ళందరూ ఎలా ఉన్నారంటే సమ్ యూనిటీ, ఒక ఐక్యత భావంతో ఉన్నారు. ఐక్యత భావంతో మరి వీళ్ళందరూ కూడా ఇక్కడ వీళ్ళంతా కూడా కనిపిస్తూ ఉన్నారు. మరి బొమ్మను మనం చూసాం కదా నాన్న. మరి దాని కింద కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. అవేంటో ఒకసారి మనం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, పై బొమ్మలో మీరేం గమనించారు చెప్పండి. మరి ఇక్కడ బొమ్మ కనిపిస్తుంది. ఈ బొమ్మలో మీరేం కనిపించారు, మీరేం కనిపెట్టారు, ఏం గమనించారు? ఎస్ అంటే 5గురు పిల్లలు నుంచొని ఒకరు భుజాల మీద ఒకరు చేతులు వేసుకొని మేమంతా భారతీయులమి, మేమంతా కూడా భారతీయులమి, హిందూ ముస్లిం భాయ్ అని అనుకునేటట్లుగా అక్కడ ఉన్నటువంటి ఆ చిత్రపటంలో ఉన్నటువంటి విద్యార్థులు, స్టూడెంట్స్, బాయ్స్ అందరూ కూడా ఒక ఐక్యతని సంకేత రూపంలో మనకు చూపిస్తున్నారు. మరి హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, జైన్ అయినా, బౌద్ధ అయినా, అది సిక్ అయినా, ఎనీ రిలీజియన్స్, ఆల్ ఆర్ ఈక్వల్, అందరూ కూడా సమానమే. ఇది ఎక్కువ, ఇది తక్కువ అన్నటువంటి భేదము భావన లేకుండా ఐక్యతతో కూడుకున్నటువంటి సమానమైనటువంటి దృక్పథంతో వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తున్నారు. రెండవది, మరి వీరందరూ కూడా ఎవరై ఉంటారు వీళ్ళందరూ? సమ్ స్టూడెంట్స్ అండ్ సమ్ డిఫరెంట్ ఆఫ్ రిలీజియన్స్. ఒకడు ముస్లిం, ఒకడు హిందూ, ఒకడు జైన్, ఒకడు బౌద్ధు, ఒకడు క్రిస్టియన్, ఒకడు ముస్లిం, మరొకడు సిక్. రైట్. మన దేశం ఏది, మనల్ని ఏమంటారు? మన దేశం పేరేంటన్నా? భారతదేశం, ఇండియా, సింధు దేశము, జంబూ ద్వీపము, ఎన్నో పేర్లు ఉన్నాయి. ఫైనల్గా భారతదేశము, ఇంగ్లీష్లో ఇండియా. మనమంతా ఎవరమి? ద ఇండియన్స్ ఆర్ భారతీయులము అంటారు. మన జాతి ఏది? మన జాతి ఏంటిది? భారత జాతి. మనదంతా కూడా భారత జాతి. మనదంతా ఏ జాతి? భారత జాతి. ఆ భారత జాతికి సంబంధించినటువంటి మనము ఈ జాతి గౌరవాన్ని మనమంతా కూడా భారత జాతి కదా, మరి ఆ భారత జాతి గౌరవాన్ని కాపాడాలి. భారత జాతి యొక్క గౌరవాన్ని మనము కాపాడాలి, రక్షించి నెక్స్ట్ వచ్చే జనరేషన్కి మనం అందించాలి. సో
మన జాతి భారత జాతి, మన జాతి భారత జాతి. సో ఈ జాతిని మనము కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ పాఠం యొక్క ఉద్దేశం చూద్దాం. చూడనా, దేశంలోని ప్రజలందరూ కూడా కుల మత భేదాలు మాని కలిసిమెలిసి జీవిస్తూ మన దేశ గౌరవాన్ని పెంచాలని తెలియచేయటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి భారతదేశంలో కుల మత వర్గ లింగ విచక్షణ భేదాలు లేకుండా అన్ని కులాలు అన్ని మతాలు ఒక్కటే, మనమంతా ఒక్కటే, మనమంతా కూడా భారతీయులమి అన్నటువంటి భావాన్ని కలిగిస్తూ దేశ ఐక్యతకు స్వాతంత్ర భావనకి మనము కలిగి ఉండాలని ఇక్కడ ఈ యొక్క పద్యంలో మనకి మరి యొక్క పాఠంలో మనకి కవి చెబుతూ ఉన్నాడు. అందుకనే దేశంలోని ప్రజలందరూ కూడా కుల మత భేదాలు విడిచిపెట్టి కలిసిమెలిసి జీవిస్తూ మన దేశం యొక్క గౌరవాన్ని పెంచాలని తెలియచెప్పటమే ఈ పాఠం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఇక నెక్స్ట్ ఈ పాఠం యొక్క ప్రక్రియ. పాట అంటే యొక్క పాడటానికి అనువుగా ఉండేది పాట. ఈ పాటను డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాశారు. పాట అంటే గేయము అంటారు, గేయాన్ని పాట అంటారు. పాట పాడవచ్చు లేదా లయబద్ధంగా చదవచ్చు. మరి పాటని పాడటానికి కేటాయించారు కాబట్టి మరి యొక్క పాట అనే ఈ యొక్క ప్రక్రియని రాసినటువంటి కవి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. చూడండి కవి పరిచయం. డాక్టర్ సి నారాయణ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని హనుమాజీపేట గ్రామంలో జన్మించారు. ఈయన గొప్ప కవి, రచయిత, వక్త, సాహితీ పరిశోధకుడు. నాగార్జున సాగరము, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసము, ప్రపంచ పదులు, తెలుగు కవిత, లయాత్మకత మొదలైనటువంటి 70కి పైగా వీరు రచనలు చేశారు. మరి ఎన్నో సినిమా పాటలు కూడా వీరు రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యుడిగా, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా, అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా, వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ గౌరవాన్ని పొందారు. ఆయన సాహితీ కృషికి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. వీరు 1931 సంవత్సరంలో జన్మించారు. మరి ఈ మధ్య కాలంలోనే వారు మరణించడం కూడా జరిగింది. సో ఇది డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలు. సో కవి గురించి చెప్పండి అన్నప్పుడు మీరు క్లుప్తంగా ఏం చెప్పొచ్చు అంటే, జాతి గౌరవం అనే ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి. వీరు 20వ శతాబ్దానికి చెందినటువంటి వారు. వీరి రచనల్లో ముఖ్యమైనది ప్రపంచ పదులు, విశ్వంబర, ఓకేనా, నాగార్జున సాగరం, మరి ఎన్నో కావ్యాలు రాశారు. మరి వీరికి రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. మరి అనేక యూనివర్సిటీలకు ఉపకులపతిగా పనిచేశారు. మరి జాతీయ భావంతో, జాతీయ గౌరవంతో అనేకమైనటువంటి కవితలు రాశారు. మరి పద్మభూషణ్, జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తులుగా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి గురించి మనం చెప్పొచ్చు. మరి వీరి రచనా శైలి సరళంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో సులభంగా ఉంటుందని మనము చెప్పవచ్చు. సో ఇది డాక్టర్ సి నారాయణ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంశాలు. చూడండి ఒకసారి. డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజీపేట గ్రామంలో జన్మించాడు. ఈయన గొప్ప కవి, రచయిత, వక్త, సాహితీ పరిశోధకుడు. నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయులు, మధ్యతరగతి మందహాసము, ప్రపంచ పదులు, తెలుగు కవిత, లయాత్మకత మొదలైనటువంటి 70కి పైగా వీరు రచనలు చేశారు. మరి ఎన్నో సినిమా పాటలు కూడా వీరు రాశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయము తెలుగు శాఖలో ఆచార్యుడిగా పనిచేశారు. అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతి అంటే వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా ఉన్నారు. భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ గౌరవాన్ని పొందారు. ఆయన
సాహిత్య కృషికి జ్ఞానపీఠ పురస్కారం కూడా లభించింది. తెలుగు భాషలో ఈ జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి సెకండ్ పర్సన్ డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. వీరి పూర్తి పేరు డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారు. ఓకేనా? సో ఇది ఈ యొక్క పాఠానికి సంబంధించినటువంటి కవి పరిచయం. ఓకే, సో ఈరోజు ఈ క్లాసులో ఇక్కడి వరకు మనం చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగింది, మరి ఏముంది పాటలో అనేది మనం తర్వాత చూస్తాం. మరి ఈరోజు చెప్పినటువంటి యొక్క భాగంలో నుంచి ఎగ్జామినేషన్లో మనకి ఎటువంటి ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అని అంటే, జాతి గౌరవం, ఈ జాతి గౌరవాన్ని ఏ విధంగా మనం పెంపొందింప చేసుకోవచ్చు అనేది అడుగుతాడు. రెండవది, పాట అంటే ఏంటి, పాటకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి. పాట అంటే గేయము, పాట పాడవచ్చు లేదా లయబద్ధంగా చదవచ్చు. దీనిలో గణాలు ఉంటే ఆ గణాలనే మాత్రాగణాలు అంటారు, మాత్రాగణాలు అని అంటారు. ఓకే ఓకే నెక్స్ట్, డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క రచనా శైలి ఎటువంటిది. మరి జాతి గౌరవం అనే ఈ పాఠ్యభాగ రచయిత డాక్టర్ సి నారాయణ రెడ్డి. మరి వీరు 20వ శతాబ్దానికి చెందినవారు. వీరి రచనల్లో ముఖ్యమైనది ప్రపంచ పదులు, విశ్వంబర, నాగార్జున సాగరం, తెలుగు కవిత, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసము, ఇలాంటి ఎన్నో కావ్యాలు రాశారు. వీరు మరి అనేక విశ్వవిద్యాలయాలకి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు, ఉపకులపతిగా పనిచేశారు, మరియు తెలుగు అధికార భాషా సంఘానికి అధ్యక్షులుగా పనిచేశారు. మరి వాటితో పాటు వీరు పద్మభూషణ్ అన్నటువంటి బిరుదు కూడా పొందారు. భారత ప్రభుత్వం తరపున రాజ్యసభగా పనిచేశారు. అదే కాకుండా తెలుగులో మరి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి సెకండ్ కవిగా, ఫస్ట్ కవి విశ్వనాథ సత్యనారాయణరావు గారు 1000 పడగలు, మరి వీరు అందుకోవడం జరిగింది. మరి ఆ తర్వాత వీరి తర్వాత మరో కవి మరి ఒకరికి మాత్రం వచ్చింది. సో మరి ఈ యొక్క జ్ఞానపీఠ అవార్డు అందుకున్నటువంటి వ్యక్తుల్లో వీరు చాలా గొప్ప కవిగా మనము చెప్పవచ్చు. వీరి రచనా శైలి సరళంగా, సుందరంగా, అందరికీ అర్థమయ్యే రీతిలో ఉంటుంది. సో ఈ విధంగా అడుగుతాడు. ఓకే నెక్స్ట్, ఇక మీ యొక్క హోంవర్క్ బుక్లో ఏం చేస్తారంటే, మీకు తెలిసినటువంటి దేశభక్తి గేయాలు సేకరించండి, రాసుకొని రండి. మరి ఈరోజు చెప్పినటువంటి నేపథ్యాన్ని, ప్రక్రియని, కవి పరిచయాన్ని స్పష్టంగా చదువుకొని రావడానికి ప్రయత్నము చేయండి. సో ఇది ఈరోజు మనం చెప్పినటువంటి జాతి గౌరవం అనే ఈ యొక్క పాఠానికి సంబంధించిన అంశాలు. ఈరోజు చెప్పిన పాఠం ఎందుకు అర్థమైందని చెప్పి నేను భావించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.